హాయ్ అండి, వెల్కమ్ టు సింధు టెసల్స్. చాలా రోజులైంది అంటే మేకింగ్ వీడియో పెట్టక. నాకు కూడా కుదరట్లేదండి, కొంచెం ఇంకా అటు ఇటు వర్క్స్ ఉంటున్నాయి. కొంచెం హెల్త్ కూడా సపోర్ట్ చేయాలి కదా, వర్క్స్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల వీడియోస్ అనేవి నేను ఎక్కువ పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇక్కడైతే నెట్ టెసల్స్ అయితే అంటే ఈ మధ్యన చాలా మటుకు తక్కువ వేస్తున్నాను నెట్వి. అందరూ థ్రెడ్ వర్క్ అని ఎక్కువ ఇట్లా ఫ్యాన్సీ టైప్ ఎవరు వేయించుకుంటలేరు. అయితే ఒక కస్టమర్ అయితే అడిగారు, తన కోసం అని చెప్పేసి చేస్తున్నాను. లైట్ వెయిట్ శారీకి ఫ్యాన్సీ టైప్ ఉంది శారీ కూడా. మనకి ఇలాంటి టెసల్స్ అయితే చాలా బాగుంటాయని చెప్పేసి వేస్తున్నాను. ఇట్లా నేను నెట్ని ఇట్లా రౌండ్గా మనకి మరీ పెద్దగా అవసరం లేదండి. జస్ట్ మనము ఒక 1.5 ఇంచు చాలు. ఆ ఇంచు ప్రకారము మొత్తం మనము రౌండ్గా తీసేసుకొని ఇట్లా రౌండ్గా ఒక్కొక్క పెటల్ని నేను ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాను కదా, కోన్ షేప్లో ఫోల్డ్ చేసి మనము నీడిల్కి అయితే పెట్టేసుకోవాలండి. ఇది నేను 2 ఉన్నాయి ఇక్కడ. మనం కట్ చేసుకుంటే మిడిల్లో నాకు అది అంటే 1 సైడ్ కట్ అవ్వలేదు. ఇప్పుడు దాన్ని కట్ చేసి నేను కోన్ షేప్లో లాగా ఆల్రెడీ నేను 2 పెటల్స్ వేసాను. ఇది 3rd పెటలు. మనకి ఎక్కువ ఇట్లా పఫీ లాగా పెద్దగా రావాలనుకుంటే పెటల్స్ ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైనా కూడా బాగోదండి. మ్యాక్సిమం 5 to 6 మనం అన్నీ వేసుకుంటే చాలు. నేనైతే 5 పెటల్స్ వేయడం అయితే జరిగింది. ఇక్కడ నీట్గా ఒకదాని తర్వాత ఒకటి ఇలా తీసుకొని ఇలా చేసుకొని ఇంకొకటి గోల్డ్ కలర్, కానీ నాకు ఈ శారీ కలరు అండ్ గోల్డ్ లీవ్స్ తప్ప బుటాస్ వచ్చాయి. అంతకుమించి ఇంకా కలర్స్ ఏం లేవు. నేను ఓన్లీ గోల్డ్ది అంటే అది పైన ఒక లీఫ్ లాగా రావడానికి నేను రౌండ్గా తీసుకున్నాను. ఒకవేళ మనకు లీఫ్ షేప్ కావాలనుకుంటే పైకి కింది కట్ చేయొచ్చు, కానీ అట్లా కట్ చేస్తే ఏంటంటే కొంచెము వేరే వచ్చేస్తుంది. మరీ ఎక్కువ ఫ్యాన్సీ ఉంటే బాగుంటుంది, కానీ ఇది పట్టు శారీ కొంచెం డీసెంట్గా ఉంటుంది ఇలా వేస్తే. అందుకని జస్ట్ నేను రౌండ్గా కట్ చేసి మనకి కింద అనేది కనిపించాలండి. టసల్స్ కింద మనం ఏవైతే వేసామో పింక్ కలర్వి పెటల్స్ అవి కనిపించాలి. మొత్తం అవి కవర్ అయిపోయేటట్లు మనం గోల్డ్ కలర్ది వేయొద్దు. చాలా చిన్న రౌండ్ చేసుకొని వేసుకోవాలి. జస్ట్ పైన ఒక చిన్న క్యాప్ వేసి దానికి ఒక బీడ్ వేసాను. పెద్ద క్యాప్ వద్దన్నారు, అందుకే చిన్న క్యాప్. ఆ క్యాప్ వేసేసి ఇవి కూడా లైట్ వెయిటే ఉంటాయి. జస్ట్ ఆ క్యాప్కి నేను ఇట్లా లాక్ వేసేసి నేను కిందకి తీసేసుకుంటాను. మళ్ళీ మనం శారీకి లాక్ చేసుకోవాలి నీట్గా. మనం ఇవి డిస్టెన్స్ కూడా చూసుకోవాలి, ఎందుకంటే ఇట్లా పఫీగా వస్తాయి కాబట్టి మరీ ఇట్లా ఆనుకొని ఉన్నా కూడా బాగోదు. మళ్ళీ నేను రివర్స్ తీసుకొని కింద అయితే నాట్ వేస్తానండి. ఎందుకంటే ఊరికే చీరకి వేసేసి కట్ చేసామనుకోండి ఊడిపోతాయి. అందుకని అలా కాకోకుండా మనం కిందకి తీసుకొని ఇలా నాట్ అనేది గట్టిగా వేసేసి అక్కడికి కట్ చేస్తే మనకు అది స్టిఫ్గా ఉంటుంది. అది కట్ చేస్తే తప్ప ఇంకా కట్ కాదు. అలా నేను అంత నీట్గా వేస్తాను. ఏదో వెయ్యాలా అన్న కాన్సన్ట్రేషన్ తోటి అయితే నేను వెయ్యనండి. మనం వేస్తే ఆ వర్క్ అనేది ఉండాలి కొద్ది రోజులు అన్న కాన్సెప్ట్ తోటి వేస్తాను. చాలామంది అవి అయితే తొందరగా అయిపోతాయి అలా ఇలా అనుకొని వేసుకుంటారు, కానీ నాకేందంటే వర్క్ వేస్తే కొద్ది రోజులు ఉండాలా అన్న ఫీలింగ్ నాది. డ్రై వాష్కి ఇచ్చిన వెంటనే అవి పగిలిపోవడము అటు ఇటు జరిగితే వాళ్ళకైనా బాధ అనిపిస్తుంది కదండి. అన్ని డబ్బులు పెట్టి వేయించుకున్నప్పుడు మొన్ననే పెట్టి వేయించుకున్నాము, ఇట్లా ఇవ్వగానే పాడైనాయి అంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది కదా. అందుకని నేను అలా అవ్వకుండా ఉండాలని కొంచెం ప్రిఫర్ చేస్తుంటా. కొన్ని నేను అన్ని పూసలు అంటే నేను ఎక్కువ ప్రిఫర్ చేయనండి, ముందే చెప్తున్నాను. ఎందుకో నాకు కూడా అంత అనిపించదు, కానీ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. కస్టమర్కి కూడా చాలా బాగా నచ్చింది. మనకి ఇందులో ఎక్కువ లేవు కాబట్టి బీడ్స్ కూడా చాలా నీట్గా వచ్చింది. వర్క్ ఎంత బాగా వచ్చిందో చూడండి. మీకు వర్క్ అనేది చాలా నీట్గా వచ్చింది కదా. మనకి లైట్ వెయిట్ ఉంటాయండి. అస్సలు మనము చీరకి అసలు లాగుతున్నట్లే అనిపించదు. అసలు మనకి థ్రెడ్స్ అన్న వెయిట్ ఉంటాయి, కానీ ఇవి నెట్ క్లాత్ కదా అస్సలు వెయిటే ఉండదు. చాలా నీట్గా ఉంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. నేనైతే
మంచిగా అనిపిస్తుంది నాకు ఈ టసల్స్ వేసినప్పుడల్లా. ఒక్కొక్క లుక్ వస్తుంది, ఒక్కొక్క శారీ కలర్ కాంబినేషన్ బట్టి లుక్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఈ చీరకి మాత్రం చాలా హైలైట్గా సెట్ అయ్యాయి, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్, టేక్ కేర్.